ఆదికాండము 32 రెండో లైన్ అండి. అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీనెను. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని వద్ద నుండి దీవెనలు రావాలంటే ఊరికే రావండి. డబ్బులు అనేది ఊరికే రావు. అదే రీతిగా దేవుడి యొక్క ఆశీర్వాదాలు కూడా ఊరికే రావండి. దేవుడితోటి నువ్వు పోరాడి గెలిస్తే అనుభవం నీకు ఉండాలండి. యాకోబు కూడా ఒక రెత్రల్లా దేవుడితో పోరాడాడు. అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు, అయ్యా నువ్వు నన్ను దీవించు, అయ్యా నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించమని దేవుడితోటి పోరాడాడండి. దేవుడితోటి పెనుగులాడాడు, ఒక రాత్రల్లా పెనుగులాడాడు. దేవుడు ఆశీర్వదించిన దాకా దేవుడు వదిలిపెట్టలా. అక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటున్నా, నీవు దేవుడితో పోరాడు, దేవుడితో ఆక్రందన చేయి. అయ్యా నువ్వు నా కుటుంబాన్ని ఆశీర్వదించే తప్ప నేను నిన్ను పోనీనని ఆక్రందన చేయి. దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అందరికీ పోరాడే జీవితాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రూపు కనిపించని వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలించని నా గీతం